ఒకే కిడ్నీతో కర్ణాటకలోని ఉడుపి నుంచి అయోధ్యకు పాదయాత్రగా బయలుదేరిన లక్ష్మీపతి స్వామీజీ కరీంనగర్ జిల్లా జగిత్యాల చేరుకున్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధర్మశాల చేరుకుని త్రిశూల్ మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో పాదయాత్ర మొదలుపెట్టానని, ఇప్పటి వరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర వెళ్తానని స్వామీజీ చెప్పారు. లక్ష్మీపతి స్వామీజీ కర్ణాటకని వచ్చాను. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా ఉడిపి నుంచి నేను పాదయాత్ర వచ్చాను. 2016 నుంచి మొదలుపెట్టు 8 రాష్ట్రాలు నడికే, బస్సు ఆటో ఏమీ ఎక్కలేదు. మేము ఎక్కడ పోలంటే నడికే వెళ్తాను. అది నా ఉద్దేశం. హిందూ సనాతన గురించి ప్రతి గుడిని చూసుకొని వస్తాను. నేను అందరికీ మంచి మాట చెప్తాను. అది నా పని. రోజు 30 కిలోమీటర్లు నడుస్తాను. ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు నడుస్తాను. నేను ప్రతి ప్రపంచం చూడాలి. ప్రపంచం ఎట్లా ఉంది, ఏంటంటే రకాల జనాలు ఉన్నారు. చూసిన తర్వాత తెలిసిపోతుంది లైఫ్ అంటే ప్రపంచం ఇంతేనే, ఏమీ లేదు, అది తెలిసిపోతుంది చూసాడు. అందుకే ఆ ఉద్దేశంకి నడిచి వచ్చింది. లోకాకరణ కోసమే ముందుకు పెట్టింది పాదయాత్ర. మా పేర్లు ఏమీ లేవు, మొత్తం పూర్వ దేవుడి పేర్లు ఉన్నాయి. నా పేరు లక్ష్మీపతి స్వామి.